ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో నిర్వహించిన 3వ సీ ఫుడ్ ఫెస్టివల్ ను నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి జయవర్ధన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యత మత్స్య పరిశ్రమకు ఉందన్నారు. ఈ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. అనేక రకాల చేపలు, పీతలు, రొయ్యలను ప్రదర్శించడం జరుగుతోందని మేయర్ తెలియజేశారు. సీఫుడ్ ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను చెప్పారు. అందరూ మత్స్య పరిశ్రమను ఆదరించాలని మేయర్ కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు సిరాజ్, రాకేష్, అరుణ్, ఆబీద్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఫిష్ ఫెస్టివల్ని ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా రావడం జరిగింది. సీ ఫుడ్కి సంబంధించి అనేక రకాల ఫుడ్స్ కాదు, ఇక్కడ చేపలు, పీతలు, రొయ్యలు అనేవి అనేక విషయాలు, అనేక రకాలైనటువంటి కలెక్షన్ నేను కూడా ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అదేవిధంగా ఈ సీ ఫుడ్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కాల్షియం, ఐరన్ వంటి విటమిన్స్ అన్నవి మనకి లభిస్తాయి. అదేవిధంగా తెలివితేటలు, చురుకుతనాన్ని పెంచేందుకు కూడా ఎంతో ఉపయోగపడే విధంగా ఈ సీ ఫుడ్ అన్నది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిందే ఈ రంగం అని కూడా తెలియజేస్తూ మనం ఈ రంగానికి అండగా ఉండాలి. అదేవిధంగా మత్స్యకారులు అందరికీ కూడా ఎంతో అండగా నిలిచే విధంగా ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో దిగ్విజయంగా ఈ 3 days ఇక్కడ నిర్వహించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరెన్నో కూడా ఇలాంటివి కూడా అరేంజ్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా సెలవు.